ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరదతో ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద 40.8 అడుగులకు చేరుకుంది. కూనవరం వద్ద వరద నీరు పోటెత్తి 23 అడుగులకు చేరుకుంది. గోదావరికి క్రమంగా వరద పెరుగుతుండటంతో అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ యంత్రాంగం అప్రమత్తమైంది. డొంకరాయి పూర్తిస్థాయి జలాశయం 1037 అడుగులకు గాను ప్రస్తుతం 998 అడుగులకు చేరుకుంది. రాజకీయాలు మేము ఎందుకుంటాం? మేము ఛాలెంజ్ చేసి గెలుస్తున్నా ఎంపీటీసీని ఛాలెంజ్ చేశాను. నేను గెలుస్తాను చూసుకొని పక్కా అని. వరదల దృష్ట్యా ముందస్తుగా లోతట్టు ప్రాంతాల నిర్వాసితులు పునరావాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. విఆర్పురం మండలంలో వడ్డిగూడెం, చింతరేవుపల్లి, శ్రీరామగిరి గ్రామస్తులు పునరావాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వాసులకు సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా రాజమండ్రి ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా కొండవాగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉప్పొంగడంతో కొండ కాలువలు కానీ కొండవాగులు కానీ ఉప్పొంగడంతో ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా జలమయం అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉండేటువంటి ముఖ్యంగా చింతూరు డివిజన్ లో ఉండేటువంటి ముఖ్యంగా 4 మండలాలు కూడా చింతూరు, ఎటపాక, విఆర్పురం, అదేవిధంగా కూనవరం గ్రామాలు అయితే ప్రతి ఏటా కూడా వరద ముంపులు అయితే గురవడం జరుగుతుంది. దాని ప్రభావంతో అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో అందరూ కూడా ఆ అయోమయంలో ఉంటూ ఆ పునరావాసాలకి వెళ్ళడం జరుగుతూనే ఉంది. ప్రతి ఏటా కూడా ఈ సమస్య జరుగుతున్నప్పటికీ కానీ ఏ ఒక్కరు కూడా ఇదే సమస్య ప్రతి ఏటా కూడా వాళ్ళు అనుభవించినప్పటికీ అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలని చెప్పి అంటున్నారు తప్ప వారికి శాశ్వత పరిష్కారం అయితే చూపించడం లేదు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు భద్రాచలం వద్ద సుమారు 41 అడుగులకు ఈ రోజు గోదావరి నీటి మట్టం అయితే చేయడం జరిగింది. ఆ 41 అడుగుల ప్రభావంతో ఇక్కడ ఉండేటువంటి మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఉండేటువంటి కోనవరం ప్రాంతంలో వరద నీరు 23 అడుగులు చేరింది. దీని ప్రభావంతో చింతూరు ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. దాంతో పాటుగా కోనవరం మండలంలో ఉండేటువంటి కొండరాజుపేట నుండి టేకులకోరకు వెళ్లే రహదారి ఏదైతే ఉందో దాని మీద వరద నీరు చేరుకోవడం జరిగింది. ఆ ప్రభావంతో అటువైపుకు వెళ్లే రహదారి మూసిపోవడంతో అటువైపు వెళ్లి ప్రజలకైతే అంతరాయం ఏర్పడింది. వాహనదారులకు కానీ ప్రజలకు కానీ రాకపోకలకి అంతరాయం ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా విఆర్పురం మండలంలో ఉండేటువంటి వడ్డిగూడెం, చింతరేవులపల్లి, శ్రీరామగిరి గ్రామస్తులు అయితే పునరావాస కేంద్రాలు ఇప్పటికైతే పాకలను ఏర్పాటు చేసుకుని వారి పునరావాసాన్ని అక్కడ అయితే గడపడం జరుగుతుంది శాలిని. అంతేకాకుండా ప్రస్తుతం వరద సమయం కావడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యేటట్టుగా అక్కడ ఉండేటువంటి ప్రజలకి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి ముఖ్యంగా పర్యాటక ప్రాంతం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించడంతో పాటు అటువైపుకు వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉండేటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అటుగా వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాతకొండల విహారయాత్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రాంతానికి సంబంధించినటువంటి పాతకొండల విహారయాత్రను కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఆపడం జరిగింది. అయితే ఇదే వరద ప్రభావం ఇంకా ముందు కొనసాగితే కనుక ఇంకొక ప్రస్తుతం అయితే 41 అడుగులు చేరుకుంది. 43 అడుగులు చేరుకున్నట్లయితే భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రమాద హెచ్చరికతో అక్కడ ఉండేటువంటి ఎవరైతే గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఇప్పటికే బిక్కుమంటూ ఉండడం కూడా చూస్తున్నాం శాలిని. అయితే చిట్టిబాబు, ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరైనా ఆ ప్రాంతాలకు వచ్చి అక్కడ పరిశీలించడం కానీ ప్రజలతో మాట్లాడడం కానీ ఆ ముంపు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయడంలో నిమగ్నమై ఉన్నారా? అక్కడ పరిస్థితులు ఏంటి? కానీ ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వసతులు ఏవైతే ఉన్నారో వాటిని పరిశీలించడంతో పాటు ఎవరికైనా సమస్య ఏర్పడినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద స్థానిక కలెక్టర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండే ప్రజలకి సూచనలు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే అయితే గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అధికారులు ఇప్పటికే అప్రమత్తం అవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ చిట్టిబాబు.